పాపమునకు పరిహారమునందినవాడు, పశ్చాత్తాపమునందినవాడు ధన్యుడు. 32వ కీర్తన చదవండి ఒకసారి. 32వ కీర్తన. తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. అదన్నమాట దేవుడు మనకి ఇచ్చిన ఏంటంటే రిపెండెన్స్, అంటే ప్రాయశ్చిత్తం అనేటువంటిది మనకి ఇచ్చాడు. నువ్వు ప్రాయశ్చిత్తము నంది నువ్వు దేవుని చెంత చేరితే నీకేం కలుగుతుంది అంటే ధన్యురాలు అవుతావు, ధన్యుడు అవుతావు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ శ్రమల్లో నిన్ను ఏం చేస్తూ ఉంటాడంటే నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది మనం కలుగు చేసుకున్న శ్రమ, ఇది మనం కలుగు చేసుకున్న శ్రమ. రెండవ శ్రమ ఏంటంటే అటంతటా ఏ వస్తాయి మన జీవితాల్లో, అనుకోకుండా వచ్చేస్తాయి. అర్థమవుతుందా? అవి అంతటా అవే వచ్చేస్తాయి. ఎలా వస్తాయో తెలియదు, కానీ ఆ శ్రమ వల్ల నీకు మేలే కలుగుతుంది కానీ కీడు కలుగుతుంది. ఎంతమంది ఇక్కడ కూర చేసేవాళ్ళు నాకు చెప్పండి. కూరలు చేసేవాళ్ళు మీరు అందరూ వంటలు చేసేవాళ్ళు సంగతి నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరందరూ చక్కని వంటలు చేస్తున్నారు. ఇక్కడ మన రాజు ఉన్నాడు. ఇక్కడ రాజు కూడా మన చేపలు కూడా ఉన్నాడు, సూపర్ చేశాడు. మన బెండకాయ చేపలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను కూడా ఇక్కడ ఇంటర్నెట్ సిటీలో నన్ను కూడా నాకు చెల్లెలు ఇద్దరు నాకు ప్రతి చెల్లి అయితే అన్న తాగావా, అన్న తిన్నావా, బిర్యానీ అట్టుకొస్తాను, అది అట్టుకొస్తాను నన్ను చంపేస్తూ ఉన్నారు. హల్లెలూయా. రాజు కూడా మంచి చేపలు కూడా ఉన్నాడు. ఎంతమంది వండుతున్నారు చెప్పండి? అందరూ వండుతారు. ప్రైజ్ ది లార్డ్. వంట తెలుసు కదా. వంట అనేటువంటిది బాగా గమనించండి. వంట అనేటువంటిది కూర వండాలంటే ఏం చేయాలి చెప్పండి? కూర వండాలంటే ఏం చేయాలి? ఉల్లిపాయలు కట్ చేయాలి, పచ్చిమిర్చి కట్ చేయాలి, ఇవన్నీ చేసిన తర్వాత నూనె కావాలి, నూనెలు వేపాలి, నూనెలు వేసిన తర్వాత ఏం తెస్తావు, చికెన్ తెస్తావు, మటన్ తెస్తావా, ఇవన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తూ ఉంటాం? కారం వేస్తాం, ఉప్పు వేస్తాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఇవన్నీ జరిగితే ఉడికిన తర్వాత లాస్ట్లో నాలుగు మీద ఎట్టుకుని టేస్ట్ చూస్తాం. ఇంకేది పడలేదు, ఉప్పు పడలేదు, మసాలా పడలేదు, ఏదో చూస్తాం. ఇవన్నీ కలిపితే ఏమవుతుందంటే మధురమైన కూర అనేటువంటిది నీకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మంచి కర్రీ నువ్వు ఏం చేసుకుంటున్నావు కదా. ఒక మంచి కర్రీ నువ్వు చేసుకుని దాన్ని ఆస్వాదిస్తున్నావు, తింటున్నావు, మంచిగా తిన్నావు. ఇవన్నీ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే అన్నీ మిక్స్ అవుతున్నాయి. ఏమవుతున్నాయి చెప్పండి? అన్నీ మిక్స్ చేస్తున్నాయి. అన్నీ ఇప్పుడు ఉదాహరణకి అన్నీ మిక్స్ చేస్తాం. కారం ఒకసారి, ఉప్పు ఒకసారి, పచ్చిమిర్చి ఒకసారి, ఉల్లిగడ్డలు ఒకసారి తినేసి లోపల కర్రీ అవుతుందంటే అవుతుందా? కాదు కదా. అదే మరి. అందుకే అన్నీ మిక్స్ అయిన తర్వాత ఆ లాస్ట్లో ఫ్లేవరు ఏమంటారంటే ఆ మసాలా ఏదైతే అప్పుడు గుమ్మగుమ్మలాడుతూ ఉంటుంది. రోడ్డు పోయి కూడా ఏమంటారు తెలుసా? ఎవరు మసాలా కూర వండుతున్నారు, ముక్కుకి ఏం దొరుకుతుంది అప్పుడు? మంచి స్మెల్ దొరుకుతూ ఉంటుంది. అందుకే వాళ్ళు ఏముండవు అని అడుగుతూ ఉంటారు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనేమంటున్నానంటే ఎందుకు చెప్పానంటే ఈ మాట, ఆత్మీయ జీవితంలో బాగా గమనించండి. ఆత్మీయ జీవితంలో శ్రమలు అనేటువంటివి మనకి యాడ్ అవుతూ ఉంటాయి. మన జీవితానికి ఏమవుతుంది చెప్పండి? యాడ్ అవుతుంది. ఇవి లేకపోతే మన జీవితము బోర్ కొట్టినట్టు ఉంటుంది. ఈ శ్రమ లేకపోతే, ఈ బాధ లేకపోతే బాగోదు జీవితం. అందుకే అవి యాడ్ అయినప్పుడు మనకి ఏం కలుగుతుంది అంటే మధురమైన జీవితము అనేటువంటిది వస్తుంది. శ్రమ కలగాలి మనిషి జీవితానికి, బాధ రావాలి, కష్టాలు రావాలి, ఇబ్బందులు రావాలి. ఇవన్నీ వస్తేనే మనిషి జీవితం అనేటువంటిది ఒక అందంగా తీర్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. రెండు చేతుల పైకి ఎత్తి. కొంతమంది చెప్తారు కదా ఏదో కోపం నా మీద చెప్పండి. ఒక ఆమె సుందరమ్మని ఒకసారి ప్రసంగం చేస్తూ అమ్మ రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా చెప్పండి అంటే నేను ఎందుకు చెప్పాలి చెప్పండి? నేను ఎందుకు చెప్పాలంటే ఇలా ఆగిపెట్టుకుని కూర్చుంది. అవును అమ్మ ఇంకేం చూడవద్దు నా మీద, అలా చూడవద్దులే, చెప్పకపోతే చెప్పకపోయావు, అలాగే ఉండని చెప్పేసి అనే తర్వాత ఆరాధన అయిపోయింది, వెళ్ళిపోయారు. నెక్స్ట్ సండే వచ్చారు. ఆమె కూడా వచ్చింది, సుందరం కూడా వచ్చింది. ఆమె ఏం చేస్తుందంటే వచ్చినప్పుడల్లా లేట్గా వస్తుంది అన్నమాట. ఎంత
ఎంతమంది ఇక్కడ ఫాస్ట్గా వచ్చేవారన్నారు? దేవుని సన్నిధి అంటే చెప్పండి, దేవుని సన్నిధి అంటే ఎంత తొందరగా వచ్చేవాళ్ళు ఉన్నారు చెప్పండి. అసలు దేవుని సన్నిధి అంటే ఏంటి తెలుసా మీకు? దేవుని సన్నిధి అంటే ఒక డాడీ ఇల్లు అన్నమాట, పుట్టిల్లు అనండి. మీరు పుట్టింటికి వెళ్ళినప్పుడు తొందరగా వెళ్తారా, లేట్గా వెళ్తారా? చెప్పాలి. మీరు పుట్టింటికి వెళ్ళినప్పుడు లేట్గా వెళ్తారా, తొందరగా వెళ్తారా? ఒకవేళ ఆ రోజు బంద్ అయినా సరే, అమ్మాయి బంధు ఎలా బస్సులు తిరుగుతలేదంటే, బస్సులు తిరగపోయినా పర్లేదు, నడుచుకుంటానే వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి? ఎక్కడ చెప్పండి? పుట్టింటికి. ఇది ఎవరిల్లు చెప్పండి అమ్మా? ఎవరిల్లు? పుట్టింటికి ఎలా రావాలి? సంతోషంగా వచ్చేయాలి. ఎంత తొందరగా వెళ్తాము అని ఇంటికి ఆతృతతో నువ్వు పర్యాటన చేస్తావు. పుట్టింటికి వెళ్ళినప్పుడు అలా రావాలి. ఎక్కడికి? దేవుని సన్నిధికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది ఏం చేస్తామంటే వాళ్ళు అలా వద్ద అత్తోరింటికి వచ్చినట్టు వస్తారు. అసలు అత్తోరింటికి వచ్చినట్టు రాకూడదు దేవుని సన్నిధికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పుట్టింటికి వచ్చినట్టు రావాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సుందరం అన్న లేట్గా వస్తుంది, అల్లుడు అని చెప్పమన్నా చెప్పేది. ఆ రోజున చేయలేదు, ఆవేళ ఏదో కోపంతో చూసింది, వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే ఆమె కూడా వచ్చింది. అందరూ ఆరాధన అయ్యాం, ఆరాధన జాలీలు అని చెప్పాము, స్తోత్రాలు చెప్పాము, అన్నీ చేసాము. తీరా 2 చేతుల పైకి ఎత్తి అల్లు చెప్పాము, అందరూ చెప్పారు, కానీ ఆమె తీసుకోలేదు. ఏం చేయలేదు? అమ్మ సుందరమ్మ దింపేయమ్మ ఆరాధన అయిపోయిందంటే, సుందరమ్మ దింపేయమ్మ ఆరాధన అయిపోయిందంటే, ఆ లాస్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటుంది. అమ్మ అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు. ఏ అమ్మ ఎందుకు చేతులు తీసుకోలేదు అమ్మ అంటే, 2 సంఖ్యల్లో సగ్గట్లేసింది. ఏమేసి? నేను అప్పుడే చెప్పాను కదా. ఏం చెప్పాను? అల్లే చెప్పమ్మా అంటే నా వెంటూ గొరగేంచి చూసేవాళ్ళని అయితే కోపం నన్ను కొట్టిస్తానులో చూసా. ఇప్పుడు ఏమైంది? తెంపమన్నా తీస్తలేదు. తొందరగా ప్రార్థన చేయండి, తొందరగా కరిగిపోయి చెప్పండి ఏమైంది? ఎంత పడిపోయి ఇంకా తెంపమన్నా తీస్తలేదే. అందుకే కొన్నిసార్లు దేవుడి మాట ఏం చేయాలి? శ్రద్ధగా వినాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఎక్కడి దాకా వచ్చాను? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడి దాకా వచ్చాను చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. కూర మన జీవితాల్లో బాగా గమనించాలి. మన జీవితాల్లో అన్నీ యాడ్ అవుతాయి. ఈ ఆత్మీయ జీవితంలో శ్రమ ఉంటుంది, తిరుగుతాను. అంటే నేను ఏమంటానంటే, మా సంఘాలు ఏం చెప్తానంటే, మనల్ని ఎంత తిట్టేవాడు అంటే అంత మంచిది, మనల్ని ఎంత అసహించుకునేవారంటే అంత మంచిది, అంతగా డెవలప్ అయిపోతాం మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు అయ్యో నన్ను ఎందుకు తిడుతున్నారు, అయ్యో నాకు శ్రమ ఎందుకు వచ్చింది, అయ్యో నా బాధ ఎందుకు వచ్చింది అనుకోవద్దు. నువ్వు ఎంత శ్రమ పడతావో నీ జీవితంలో అంత యాడవుతావో అంత మధురంగా జీవితము మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, బైబిల్లో మనందరికీ తెలుసు. ఒకసారి మోషే నిర్గమకాండం చదువు, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్, నిర్గమకాండం 15వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదువుదాం. సాగచేయగా షూరు అరణ్యమునకు వెళ్ళి దానిలో 3 దినాలు నడిచిరి. అచ్చట నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరారు. మారా నీళ్లు చేదేవునవి కనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయారు. అందువలన వారికి దానికి మారా అని పేరు. దేనికి చెప్పండి? ఆ ప్రాంతానికి ఏం కలిగింది? మారా అంటే ఏంటి? చేదు. ఇప్పుడు చేదు. అక్కడ వెళ్ళగానే మోసే ఆ నీళ్లు చూడగానే వాళ్ళకి ఏమొచ్చిందంటే, మోసే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, మోసే మమ్మల్ని బాధ పెట్టడానికి. అసలు
తీసుకొచ్చింది ఎవరు? మోసే తీసుకొచ్చాడు. కానీ నీళ్లు ఎవరు ఇచ్చారు? అక్కడ ఆ ఊరు ఇచ్చింది చేదు నీళ్ళు. ఆ ఊర్లో నీళ్లు ఎలా ఉన్నాయంటే చేదు నీళ్ళు. మరి ఎవరి మీద చదువుకుంటున్నారు? ఎవరి మీద చదువుకుంటున్నారు చెప్పండి? అది మాట. నిజంగా కొన్నిసార్లు సంఘంలో కూడా చాలామంది ఏం చేస్తారంటే, ఏదో జరుగుతూ ఉంటే అందరు కలిసి ఎవరి మీద పడతారంటే పాస్టర్ గారి మీద పడుతూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? జీవితమమ్మా అక్కడెక్కడో జరిగింది, అది పోనండి. కానీ వాళ్ళందరూ వచ్చి ఎవరి మీద పడతారు? సేవకుల మీద పడతారు. సేవకుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. సంఘంలో మీకు చక్కని వాక్యాన్ని అందిస్తూ, మీకు ఒక క్రమం నేర్పిస్తూ, ఒక మంచి స్థితిని చెప్తున్నప్పుడు ఆ సేవక అమ్మగారిని మీరు ఎలా చూసుకోవాలంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నమాట. మీరు చాలాసార్లు ఏం చేస్తూ ఉంటారు? అలుగుతూ ఉంటారు. చాలాసార్లు అలుగు ఏం చేస్తూ ఉంటారు? తిడుతూ ఉంటారు. చూడండి, వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఎవరిని తిడుతున్నారు చెప్పండి? ఎవరిని తిడుతున్నారు? మోసే తిడుతున్నారు. ఎక్కడ నీళ్ళు చేదుగా ఉన్నాయి నుంచి ముందు చూసాడా? పోనీ మోసేకి కూడా నీళ్ళు ఉన్నాయి. అక్కడ మోసేకి నీళ్ళు ఉన్నాయా? మోసేకి కూడా నీళ్ళు, వాళ్ళతో పాటు కూడా ఎవరికి నీళ్ళు లేవు. మోసేకి కూడా నీళ్ళు లేవు. కానీ తిట్టేది ఎవరిని తిడుతున్నారు? మోసేని తిడుతున్నారు. మనకి లేనప్పుడు ఆయనకు కూడా ఏమి లేదు, నీళ్ళు లేవు కదా. వాళ్ళకు ఆయన కూడా నీళ్ళు కదా. అప్పుడు తిట్టవలసిన పని ఏమిటి? ఒక్కడిగా తిట్టేది. ఎంతమంది తిడుతున్నారు చెప్పండి? కాల్పాలకమే 6 లక్షల మంది. మరి వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, భార్య పోయినోడు ఉంటాడు, భర్త పోయినోడు ఉంటారు కదా. దగ్గరగా 35 లక్షల మంది అంటారు. ఎన్ని లక్షల మంది? 35 lakhs. 33 కిలోమీటర్లు ప్రయాణం చేశారు వాళ్ళు అక్కడికి. 3 రోజులు ప్రయాణం. 33 మైళ్ళు ప్రయాణం చేసి అక్కడ వచ్చేసరికి అక్కడ నీళ్ళేం చేయదు కావాలి. ఆ 35 లక్షల మంది ఎవరిని తిడుతున్నారు తెలుసా? మోసని తిరిగితే 35 లక్షల మంది తిరిగితే ఎలా ఉంటుందని చెప్పండి? ఒక్కడు తిరిగితేనే మనకి నిద్ర పట్టదు. ఒక్కడు తిరిగితేనే మనకేమవుతుంది? నిద్ర పట్టదు. అలాంటిది 35 లక్షల మంది తిడితే ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? అందుకే మాకేంటో తెలుసా? మాకు ఆధారం ఎవరు తెలుసా? మాకు ఆధారం ఎవరు తెలుసా? వేసే. అందుకే మీరు తిట్టినా అక్కడికే వెళ్తాము, మాకేది వచ్చినా అక్కడికి వెళ్తాము. మీరే వచ్చినా మా దగ్గరికి రావాలి, మేము కూడా అక్కడికి వెళ్ళాలి. మోసే ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళాడు అన్నమాట. వెళ్ళి ప్రభా ఏం చేయమంటే ఈ ప్రజలందరూ నన్ను తిడుతున్నారంటే ఆయన ఒక చెట్టును చూపించాడంట. చెప్పండి, ఏం చేశాడు? ఏం చేశాడు? ఒక చెట్టును చూపించి ఏమన్నాడంటే, ఆ చెట్టు కొమ్మ నరికి నీళ్ళలో వేయగానే నీళ్లు మధురముగా మార్చబడ్డాయి. ఎప్పుడైతే చెట్టు నీళ్ళలో పడిందో నీళ్లు ఏమైపోయాయి? మధురమైపోయాయి. హల్లెలూయా. చేదైన బ్రతుకులు మనయి, పనికిరాని బ్రతుకులు మనయి, ఎందుకు యోగ్యత లేని జీవితాలు మనయి. అటువంటి జీవితంలో ఎవరు వచ్చి పడ్డారంటే యేసయ్య వచ్చి మనలో పడ్డాడు అన్నమాట. ఇప్పుడు జీవితం ఏమైపోయింది? మధురముగా మార్చబడ్డది. హల్లెలూయా. అందుకే ఈరోజు నువ్వేమవ్వాలో తెలుసా? నీ జీవితంలో ఎటువంటి చేదైన బ్రతుకైనా సరే నీ జీవితం మధురముగా మార్చబడాలి అనుకుంటే శ్రమలు వచ్చినప్పుడు కంగారు పడవద్దు, బాధలు కలిగినప్పుడు కంగారు పడవద్దు, ఎవరో నిన్ను నిందించినప్పుడు కంగారు పడవద్దు. ఎన్ని నిందలు వచ్చినాయో తెలిసిన బోలని నిందలు వచ్చినాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినాయితే బోలని చచ్చిపోయారు అనుకున్నారు మమ్మల్ని. ఇప్పుడు ఆ యాక్సిడెంట్లో చచ్చిపోయారు అనుకుని మా ఇంటి పక్కన పెళ్లి జరుగుతామంటే పెళ్లి టక జరిపించేసి ఎక్కడ కుర్చీలు అక్కడే, ఎక్కడ టెంట్లు అక్కడ తీసి పడేసి, ఎందుకంటే బాడీలు వచ్చేస్తున్నాయి. ఏమొచ్చేస్తున్నాయి? ఫాస్ట్గా చచ్చిపోయాడు, మొత్తం చనిపోయారంట అని చెప్పేసి బాడీలు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి అనగానే ఎక్కడ అక్కడ చేసి చర్చి కాడికి బాడీలు వచ్చేస్తాయి అని చెప్పేసి. కానీ సావనిస్తాడా చెప్పండి? సావనిస్తాడా ఆయన? ఇక్కడ ఏం తెలుసు అసలు? నన్ను వాడుకోకుండా వాడిని వాడుకున్నాడు సైతం కాడు. ఏమన్నా నేను అక్కడాక నేను నడిపాను బండి, సూర్యపాటి వరకు నేను నడిపాను. ఎలా నడిపాను? చాలా ఫాస్ట్గా నడిపాను. ఇంత గాయం కాదు. నన్ను ముట్టుకోలేక ఆడిని ఏం చేసిందంటే ఆడిని వాడుకుంది. ఆడిని వాడుకున్నప్పుడు కూడా నా ప్రాణాలు కాపాడేశాడు ఆయన. ఏం చేశాడు చెప్పండి? పోనీ ఆ శ్రమ వచ్చింది కదా, శ్రమ వచ్చిన తర్వాత, బాధ వచ్చిన తర్వాత, అయ్యో నాకు ఎందుకు ఇది యాక్సిడెంట్ అయింది, నా ముక్కు ఎందుకు పోయిపోయింది,
ఇవన్నీ ఎందుకైనా నా భార్య ఇలా అయిపోయింది అని చెప్పేసి నేను ఏడవలేదు. ఆ నెక్స్ట్ ఇయర్ ఏం జరిగిందంటే కరోనా స్టార్ట్ అయింది కదా. కరోనాలో చర్చి స్టార్ట్ చేసాం, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. ఇది సాధ్యపడుతుందా? సాధ్యపడుతుంది. కరోనాలో చర్చి స్టార్ట్ చేసాం. మళ్ళా కరోనా ఎండింగ్కి చర్చి కంప్లీట్ అయిపోయింది. మేలు కలిగిందా, కీడు కలిగిందా? అన్ని మేలు జరిగాయి. దానివల్ల నాకు శ్రమ కలగటం వల్ల నాకు ఏం కలిగాయి? అన్ని మేలు జరిగాయి, కానీ కీడు అనేటువంటిది రాలేదు. నేను అందుకే చెప్తున్నాను, ఏమంటే మీ జీవితంలో ఎటువంటి శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు. మీరు ఏ బాధ కలిగినా కృంగిపోవద్దు. మీ కొలీగ్స్ ఒకవేళ మిమ్మల్ని మీ పైన నింద మోపినా మీరేమైపోవద్దు, కృంగిపోవద్దు. నా బ్లెస్సింగ్స్కి ఇది ఒక మార్గం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే నా బ్లెస్సింగ్ ఏంటిది? అందుకే మీరు ఏం చేయాలంటే దీవించబడుతున్నప్పుడు దేవుని యొక్క మాటలు ఎక్కువ చెప్పాలి. మీరు సువార్త పత్రిక పాటలు చదివించారు కదా. సువార్త అనేటువంటిది గొప్పదన్నమాట. ఆ సువార్త మీరు ఏం చేయాలి? దీవించబడుతున్నప్పుడు, ఆశీర్వదించబడుతున్నప్పుడు అనేకులకు మీరు రక్షణార్థంగా కనబడాలి. మీరు అనేకులను రక్షించాలి. మీరు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు రక్షించబడిన తర్వాత ఎంతమందికి సువార్త చెప్పారు? పాస్టర్ గారు మేము ఎందుకు చెప్తాము, మీరు చెప్పుకోవాలి. కానీ గొర్రెని కంటదా? గొర్రె కనాలి, కాపరిని కనాలి. అంతే కదండి, అంతే కదా. గొర్రెలు మీరు ఏం చేయాలి? మీరు ఎప్పుడు చూసిన గొర్రెలాగా ఉండకూడదు అన్నమాట. మీతో పాటు ఏం చేయాలి? సువార్తను చెప్పాలి. అలా చెప్తే ఏమవుతుందంటే నువ్వు రక్షించబడినందుకు దేవుడికి ఆనందం అన్నమాట. అనేక మందిని సువార్త చెప్పి ఏం చేయాలి? మాకేమొస్తుంది పాస్టర్ గారు, మాకేమొస్తుంది, మాకు అసలు బైబిల్ చదవటం రాదు కదా అని అనుకోవద్దు. మీరు ఒక పాలమ్మ ఆమె సువార్త ప్రకటించింది. పాలమ్మ ఆమె రక్షించబడిన తర్వాత పాలమ్మ ఆమె సువార్త ప్రకటిస్తూ ఎలా ప్రకటించిందో తెలుసా? ఎలా ప్రకటించిందంటే పాలు అట్టుకుని ఇలా పాలు పట్టుకుని పాలు ఎత్తుగా పట్టుకుని పాలు ఎమ్మ పాలు నేను యేసు పాలైపోయానమ్మా. చెప్పండి, ఏం ప్రకటించింది? ఇదివరకు పాలే 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 అని ప్రకటించింది. పాలు అమ్ముకున్నప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎలా ప్రకటించిందో తెలుసా? పాలు ఎమ్మ పాలు నేను యేసు పాలైపోయానమ్మ అంటూ. ఏంటమ్మా కొత్తగా పాడుతున్న పాట ఏంటి, సంగతి ఏంటంటే నేను యేసయ్యను నమ్ముకున్నాను అంటే అనేక మందిని ఏం చేసింది తెలుసా? యేసయ్యని పరిచయం చేసింది. మళ్ళీ ఆమె ఊరుకుందా? మళ్ళీ పెరుగుతో పెట్టి పెరుగు ఎమ్మ పెరుగు నేను యేసులో పెరుగుతున్నానమ్మా. ఎంత చక్కగా ప్రకటించింది. చదువులేదు. దేవుని మాట చెప్పడానికి చదువుతో పని లేదు. నీకు దేవుని యొక్క సువార్త ప్రకటించి చదువుతో పని లేదు. అందుకే నేను ఏమంటానంటే మీ జీవితాన్ని ఆశీర్వదించిన దేవుని కోసం మీరు ఏమవ్వాలంటే ఆయన కోసం నిలబడాలి. ఆయనకు పరిచర్య చేయుటకు ముందుకి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఈరోజు మన జీవితాల్లో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ నువ్వేమవ్వాలంటే దేవుని గణపరిచేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా టైం దగ్గర పడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలానే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన ప్రాణం ఉన్నంత వరకు ఏం చేయాలి? ప్రాణమున్నంత కాలం, పాట ఉన్నంత కాలం యేసయ్యా స్తుతించేదన్, యేసయ్యా ఘనపరచేదన్. స్తుతి పాటలతో నిన్ను భజించగా ఉప్పొంగెను నా హృదయం. నాకు బలమిచ్చిన నా ప్రభువుకు పాడేదనే స్తుతి గానం. పాట ఉన్నంత కాలం, ప్రాణాలున్నంత కాలం. హల్లెలూయా. జీవితము ఆయన కోసం మనల్ని రక్షించినందుకు నువ్వేమవ్వాలంటే నువ్వు ఆయన కోసం
కోసము జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఒక సంగతి చెప్పడం మర్చిపోయాను. లేట్గా వస్తారని చెప్పాను కదా, లేట్గా వస్తారని చెప్పాను కదా, ఆ సంగతి మర్చిపోయింది. అసలు ఏంటంటే లేట్గా వచ్చిన వాళ్ళు లేట్గా వచ్చి వెనకాలే కూర్చుంటారు తలగా దాచుకుని. పాస్టర్ గారు ఏం చేశారంటే చర్చి కట్టినప్పుడు పాస్టర్ గారు లేట్గా వచ్చిన వాళ్ళందరి కోసం ఏం చేశారంటే ఆ చైర్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకున్నప్పుడు మెల్లగా ముందుకు వచ్చేసినట్టు చేశాడండి. ఒక ట్రాలీ కింద పెట్టాడండి. వాళ్ళు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి లోపల వెనకాల కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చేసారు. ముందున్న వాళ్ళందరూ కదా మొదటి వారు కనబడేవారు మొదలు ఉంది కదా, ముందుకు వచ్చేసరికి కూర్చున్న సరే నేను చూసరికి ముందున్నారు పాస్టర్ గారు. అరే మీరు ముందుకెత్తుకు వచ్చారు అని అనుకుంటా ఉన్నారండి. అంటే పాస్టర్ గారు ఆ టెక్నాలజీని ఉపయోగించాడు అన్నమాట. మరి మీరైనా తక్కువారండి, 45 నిమిషాలు ఇచ్చారు మాకు. దాని కూడా 1 నిమిషం అగస్ట్ అయ్యేసరికి ఇక్కడి నుంచి డుమ్ముకుని కిందకి వెళ్ళిపోయాడు చేశారండి. ఇక్కడ ఊరుకోరు కదా, ఇలా అంటారు వెనకాల నుంచి. ఏమంటారు? ఇలా అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేసి వాళ్ళు మీరేం చేశారంటే ఇక్కడ ఒక గొంతు కొట్టి ఒక ట్రాలీ కింద పెట్టి హల్లెలూయా అలాగే ఆ టైం అయిపోయిన పుడింగిని కిందకి వెళ్ళిపోయాడండి పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యగారికి అలాంటి చర్చి కట్టమన్నాం ఇక్కడ దుబాయ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చదవండి 25వ వచనం చదవమ్మా. ఎక్సోడస్ 15వ అధ్యాయము. ప్రజలు మేమేమి త్రాగుదుమని ఎవరి మీద చదువుకున్నారు? మోషే మీద చదువుకునగా యెహోవాకు మొరపెట్టెను. అంతటా ఎవరు చూపించారు చెప్పండి? మోషేకి. ఈ రోజున యేసు ప్రభుని మీకు చూపిస్తున్నామండి. మీకు ఎటువంటి బాధ ఉన్నా ఎటువంటి కష్టం ఉన్నా ఎవరున్నారు మనకి? పాస్టర్ గారు కాదు, ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యేసయ్యను చూసిన వాడు ఏమవుతాడంటే కష్టాల నుండి పైకి లేపబడతాడు అన్నమాట. యేసయ్యను చూస్తూ ప్రేమించిన వాడు జీవితము చేదైన బ్రతుకు ఏమవుతుందంటే మధురముగా మార్చబడుతుంది. అందుకే మన జీవితాల్లో బాగా గమనించండి. ఈ రోజున ఆ 35 లక్షల మందిని సాటిస్ఫై చేసింది ఎవరంటే మోషే కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య ఎలా ఉన్నాడు? అక్కడ చెట్టు కొమ్మలా ఉన్నాడు. 53వ యెషయా గ్రంథంలో మనం ఉంటాం కదా, ఆయన లేత మొక్క వలె ఎదిగి ఏమైతే చెప్పండి? నరకబడ్డాడు. ఆయన లేత మొక్క వలె ఎదిగి నరకబడ్డాడు. కాబట్టి ఆ నరకబడటం వలన ఈ రోజున ఎక్కడో ఉండవలసిన మన జీవితాలు ఈ రోజున ఆశీర్వాదకరంగా యేసయ్య మనల్ని చేశాడు. ఎక్కడో ఉండవలసిన మన జీవితాలు నాశనం అయిపోవలసిన జీవితాలని ఆయన మనల్ని బ్రతికించాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన లేకపోతే, ఆయన మన జీవితాల్లో రాకపోతే మన బ్రతుకులు శూన్యమే. అన్నాడు కాబట్టి ఈ రోజున ధన్యకరంగా జీవిస్తున్నాము. హల్లెలూయా. అన్ని విషయాల్లో చెప్పండి దేవుడు మనల్ని ఆదరించేవాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే శ్రమలు రావాలి, తిట్టేవాళ్ళు ఉండాలి, కొట్టేవాళ్ళు ఉండాలి. అందరూ ఉన్నప్పుడు ఇవన్నీ మిక్స్ అయినప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఆశీర్వాదకరంగా జీవితం నాశనం. నువ్వు ఎవరో తిడుతున్నారని బాధపడవద్దు, కానీ తిట్టని. ఎవరు ఏదో అంటున్నారని బాధపడవద్దు, అన్నది ఏం పర్లేదు. నువ్వు దాన్ని తెచ్చుకొని అయ్యో నన్ను ఇలా అన్నారని చెప్పి మూలగలిపోయి ఆ చీట్ అని చీట్ అలా కూర్చోవద్దు. అన్నీ తిట్టని ఏదైనా అనుకోని, కానీ నీ జీవితం